అందరికీ నమస్కారం. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తొలి 30 రోజుల్లో రాష్ట్రంలో ఎలాంటి మార్పులు తీసుకొచ్చారు, పరిపాలన ఎలా కొనసాగింది అనేది ఒకసారి చూద్దాం. చెప్పినట్టుగానే తొలి సంతకం మెగా డిఎస్సి పైన పెడతాను అని ఏదైతే చెప్పారో అదే విధంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలి సంతకం మెగా డిఎస్సి పైన పెట్టి 16,347 పోస్టులకి రిలీజ్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఇక రెండవ సంతకం ముందుగా హామీ ఇచ్చిన ప్రకారమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తూ రెండవ సంతకాన్ని చేశారు. ఇక మూడవ సంతకం పెన్షన్ పెంపు, 3,000 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ని 4,000 రూపాయలకి ఒకేసారి 1,000 రూపాయలు పెంచుతూ అది కూడా ఏప్రిల్ నెల నుంచే వర్తించేలాగా చేసి మొదటి నెలలోనే జూలై నెలలోనే ఒక్కొక్క లబ్ధిదారుడికి 7,000 రూపాయల పెన్షన్ని అందించారు చంద్రబాబు నాయుడు గారు. దేశ చరిత్రలో ఎప్పుడు ఎక్కడా లేని విధంగా ఒక ముఖ్యమంత్రి స్వయంగా లబ్ధిదారుడి ఇంటికి వెళ్ళి పెన్షన్ పంపిణీ చేయడం అనేది దేశంలో ఎప్పుడు ఎక్కడా జరగల. అది కేవలం ఆ ఘనత కేవలం చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది. అంతేకాకుండా అధికారం చేపట్టినటువంటి బాధ్యతలు చేపట్టిన మొదటి నెలలోనే 4,408 కోట్ల పెన్షన్ పంపిణీ చేసి సంక్షేమ పండగకి శ్రీకారం చుట్టారు చంద్రబాబు నాయుడు గారు. గతంలో ఎలక్షన్ టైంలో ఎన్నికల కోడ్ కారణంగా ఎలక్షన్ కమిషన్ మన రాష్ట్రంలో వాలంటీర్ల చేత పెన్షన్ పంపిణీ చేయకూడదని ఎన్నికల కోడ్ కారణంగా ఎలక్షన్ కమిషన్ చెప్తే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు సచివాలయం సిబ్బందితోటి పెన్షన్ పంపిణీ చేయమని లేఖ రాస్తే అప్పటి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఏమాత్రం పట్టించుకోకుండా వాలంటీర్లు లేనిదే పెన్షన్ పంపిణీ అనేదే కుదరదు అని దాన్ని పెడచెవిన పెట్టి వృద్ధులందరినీ కూడా అష్ట కష్టాలు పెట్టి కొంతమంది చావుకు కారణమయ్యాడు జగన్మోహన్ రెడ్డి. దానిని ఛాలెంజ్గా తీసుకొని ఎందుకు జరగదు, వాలంటీర్లు లేకుండా పెన్షన్ పంపిణీ ఎందుకు జరగదు అనేది చంద్రబాబు నాయుడు గారు ఛాలెంజ్గా తీసుకొని సచివాలయం సిబ్బందితోనే మొదటి రోజే 95% పెన్షన్ పంపిణీ చేయగలిగారంటే అది అడ్మినిస్ట్రేషన్ అంటే, అది దార్శనికుడి నాయకత్వం అంటే. ఇంకా అలాగే దివ్యాంగుల్ని ఇంతకుముందు ఏ ప్రభుత్వము కూడా ప్రత్యేకంగా పట్టించుకున్నది ఎప్పుడూ లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు దివ్యాంగులకి 3,000 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ 6,000 నుంచి కొంతమందికి 15,000 కూడా పెంపు చేసి దివ్యాంగుల కుటుంబాలలో ఆనందాలను వెదజల్లినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇక 4వది అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణపై సంతకం చేశారు. జగన్మోహన్ రెడ్డి అన్నా క్యాంటీన్లను రద్దు చేసి పేదవాడి కడుపు మీద కొడితే చంద్రబాబు నాయుడు గారు పేదవాడి కడుపు నింపే పనిలో బిజీగా ఉన్నారు. రేపు ఆగస్టు 15వ తారీఖున రాష్ట్రంలో 183 అన్నా క్యాంటీన్లు ప్రారంభించడానికి పనులు వేగంగా చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇక 5వది నైపుణ్య గణనపై సంతకం చేశారు. ఇలా విప్లవాత్మకమైన నిర్ణయాలను తీసుకొని వాటిని క్యాబినెట్లో ఆమోదింపచేశారు చంద్రబాబు నాయుడు గారు. అలాగే అన్నట్టుగానే ఉచిత ఇసుక విధానాన్ని పునరుద్ధరించారు చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాల్లో ఇసుక రేటుని ఇష్టానుసారంగా పెంచడంతో నిర్మాణ రంగం కుదేలైపోయింది. భవన నిర్మాణ కార్మికులు పనులు లేక ఉపాధి లేక కొన్ని వందల మంది ఆత్మహత్యలు చేసుకుని చనిపోయారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచితంగా ఇసుకని ఇచ్చి ఓన్లీ లోడింగ్ ఛార్జీలు మాత్రమే తీసుకుని నిర్మాణ రంగానికి మళ్ళీ ఊతమిచ్చారు. దీంతో దానికి సంబంధించినటువంటి రంగాలన్నీ కూడా అలాగే ఎలక్ట్రికల్, వడ్రంగి, పెయింటింగ్, అలాగే ఐరన్, ఈ సిమెంటు వ్యాపారస్తులు అందరికీ కూడా ఈ ఉచిత ఇసుక విధానంతో ఈరోజు అందరికీ కూడా వ్యాపారస్తులందరికీ కూడా ఊతం వచ్చింది. ఇంకా ఈ వైసీపీ నాయకుల ఫేక్ బతుకులు మారవన్నట్లు అప్పుడే ఫేక్ ప్రచారాలు మొదలుపెట్టేశారు. అది చూసి కొడాలి నాని ఇసుక ర్యాంపుకి వెళ్ళి అక్కడేదో హంగామా చేసేద్దాం, తెగ మురిగేద్దాం అనుకొని ట్రాక్టర్ వేసుకొని అడావిడిగా ఇసుక ర్యాంపుకి వెళ్ళి అక్కడ నీతి నిజాయితీగా జరుగుతున్నటువంటి ఉచిత ఇసుక విధానాన్ని చూసి ఉచితంగా ఇసుక తీసుకొని ₹1 కూడా ఖర్చు లేకుండా అక్కడ జరగడంతో ఉచితంగా ఇసుక తీసుకొని మొరగటానికి అవకాశం లేక తలదించుకుని వెళ్ళిపోయాడు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏపీ అంటే అమరావతి, పోలవరం అనే విధంగా అడుగులు వేస్తే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రెండింటిని కూడా నాశనం చేశాడు.
చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మళ్ళా అధికారం చేపట్టిన తొలి వారంలోనే పోలవరంలో క్షేత్రస్థాయి పర్యటన చేసి అక్కడ పరిస్థితిని అంతటినీ కూడా అధ్యయనం చేసి డయాఫ్రమ్ వాల్ కానీ, కాపర్ డ్యామ్ కానీ, ఎగువ దిగువ డాముల పరిస్థితి ఏంటి అనేది, జగన్మోహన్ రెడ్డి పోలవరాన్ని ఎంతగా నాశనం చేశాడు అనేది పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ కూడా వివరించారు చంద్రబాబు నాయుడు గారు. 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు 74% పోలవరం పనులను పూర్తి చేస్తే, ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 నుంచి 24 వరకు కేవలం 3.4% పనులు మాత్రమే పోలవరంలో చేశారు. ఎంతగా నాశనం చేశారంటే పోలవరాన్ని అప్పుడు ఖర్చుతో పోల్చుకుంటే, అప్పుడు ఎస్టిమేషన్తో పోల్చుకుంటే ఇప్పుడు దానికి 3 రెట్లు ఎక్కువ పెట్టినా కూడా అది మళ్ళీ బాగా అవుతుందో లేదో అన్నట్టుగా దానిని నాశనం చేశాడు ఈరోజు. అలాగే అమరావతి, జగన్ రెడ్డి 2019లో అధికారంలోకి వచ్చిన వెంటనే తన పరిపాలన ప్రజావేదికను కూల్చడంతో మొదలుపెట్టాడు. చంద్రబాబు నాయుడు గారికి, జగన్మోహన్ రెడ్డికి, నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తొలి 10 రోజుల్లోనే అమరావతిలో క్షేత్రస్థాయిలో పర్యటనలు చేసి అక్కడ బిల్డింగ్లు ఎలాగున్నాయి, కన్స్ట్రక్షన్ ఏ విధంగా మారిపోయింది, అక్కడ మళ్ళీ పనులు మొదలు పెట్టడానికి ఏ విధంగా ఎస్టిమేషన్స్ తీసుకోవాలి, అక్కడ అధ్యయనం చేసి పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి మళ్ళీ దీనిని అమరావతిని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనే అంశాలపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా వివరించి ఒక శ్వేతపత్రాన్ని రిలీజ్ చేసి అమరావతిని జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా నాశనం చేశాడో కూడా ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమయ్యే విధంగా చేశారు చంద్రబాబు నాయుడు గారు. అంతేకాకుండా దీనిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి అనేది పనులు వేగవంతం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే అధికారంలోకి వచ్చిన 20 రోజుల్లోనే 2 రోజుల పాటు ఢిల్లీ పర్యటన చేసి అక్కడ ప్రధానమంత్రి గారితో అలాగే కేంద్ర మంత్రుల అందరితో కూడా మాట్లాడి ఇక్కడ ఆంధ్ర రాష్ట్ర పరిస్థితిని వివరించి, ఎంత దయనీయమైన పరిస్థితిలో రాష్ట్రం ఉందో మన రాష్ట్రం అక్కడ పెద్దలకు వివరించి, అలాగే అమరావతి గురించి, అలాగే పోలవరానికి కూడా జరిగిన నష్టాన్ని వాళ్లతో వివరించి కేంద్రం నుంచి ప్రాజెక్టుల విషయంలో ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన సాయంపై వాళ్లతో చర్చించి ఒప్పించి రావటం జరిగింది. అలాగే ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఢిల్లీ పర్యటన చేస్తే తన సొంత పనుల కోసం, తన కేసుల కోసం వెళ్ళేవాడు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2 రోజుల పాటు ఢిల్లీ పర్యటన తొలి 20 రోజుల్లోనే చేసి రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన సాయం కోసం అక్కడ కేంద్ర మంత్రులతో మాట్లాడి ఒప్పించి రావటం జరిగింది. అంతేకాకుండా 2 తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి సమస్యల పరిష్కారం పైన కూడా తొలి అడుగు వేసింది చంద్రబాబు నాయుడు గారే. చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఆహ్వానం పంపారు. 2 తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి సమస్యల గురించి చర్చించుకుందామని. ఆయన స్పందించి ఇరువురు ముఖ్యమంత్రులు కూడా ప్రజాభవన్లో కూర్చొని విభజన హామీల పైన, 2 రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి విభజన హామీల గురించి కానీ, 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రయోజనాల గురించి కానీ ఇరువురు ముఖ్యమంత్రులు చర్చించుకోవటం జరిగింది. అలాగే రైతు పాస పుస్తకాలు కూడా, రైతు పాస పుస్తకాల్లో గతంలో జగన్మోహన్ రెడ్డి ముద్రను ముద్రించాడు, జగన్మోహన్ రెడ్డి ఫోటోని ముద్రించాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ జగన్మోహన్ రెడ్డి ఫోటోని తీసేసి రాజముద్రను ముద్రించి రైతులందరికీ కూడా పాస పుస్తకాలను రాజముద్రతో చేసే విధంగా సన్నాహాలు చేస్తున్నారు. అలాగే పార్టీ కేడర్లో కూడా భరోసా నింపారు చంద్రబాబు నాయుడు గారు. ప్రతి శనివారం మంగళగిరి పార్టీ ఆఫీస్లో కార్యకర్తలను కలిసి వాళ్ళకి ధైర్యాన్ని నింపుతున్నారు, భరోసానిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. అంతేకాకుండా యువత కోసం పెట్టుబడులపై ముందడుగు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వటమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు గారితో పలువురు పారిశ్రామికవేత్తలు భేటీ అయ్యారు. బీపీసీఎల్ సంస్థ ప్రతినిధులు చంద్రబాబు నాయుడు గారితో భేటీ అయి 60,000 కోట్లతో ఏర్పాటుకు ప్రతిపాదనలు చేశారు. విన్సాఫ్ట్ అనే ఆటోమొబైల్ సంస్థ వారు కూడా చంద్రబాబు నాయుడు గారితో భేటీ అయ్యారు. ఈ విధంగా యువతకు ఉద్యోగాలు కల్పించడం కోసం పెట్టుబడుల కోసమే ప్రయత్నాలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇంకా అంతేకాకుండా భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు కూడా వేగవంతంగా పూర్తి చేయడం కోసం 20-26 సంవత్సరాల కల్లా భోగాపురం ఎయిర్పోర్టుని పూర్తి చేయాలని ప్రణాళికలను సిద్ధం చేశారు చంద్రబాబు నాయుడు గారు.
అలాగే వైద్యం, ఆర్థిక, తాగునీరు, ఎక్సైజ్ వంటి పలు కీలక అంశాలపై నిరంతరం అధికారులతో మంత్రులతో సమీక్షలు చేస్తూ మంత్రులను పరుగులు పెట్టిస్తున్నారు 73 ఏళ్ల యువకుడు చంద్రబాబు నాయుడు గారు. నెల రోజుల్లోనే చంద్రబాబు నాయుడు గారి అనుభవం ముద్ర కనిపించింది. అధికార అహంకారానికి చోటు లేదు, అకృత్యాలకి స్థానం లేదు, హడావిడి హంగామా లాంటివి లేనే లేవు. సింపుల్ గవర్నమెంట్, ఎఫెక్టివ్ గవర్నెన్స్ అనేది కనిపిస్తుంది. పరదాలు కట్టడం, చెట్లు కొట్టేయటం, బార్గేట్లు కట్టడం లాంటివి లేనే లేవు. CBN 4.0లో మరింత దూకుడుగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. అధికారం అంటే పదవి కాదు, బాధ్యత అని చాటిన నిజమైన ప్రజాప్రభుత్వంలా సాగింది ఈ నెల రోజుల చంద్రబాబు నాయుడు గారి పరిపాలన. హ్యాట్స్ ఆఫ్ CBN సార్.